వెల్కమ్ టు హెల్త్ ఫెయిర్. లేట్గా మ్యారేజ్ చేసుకోవడం, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కారణాలు ఏమైతేనే నవ్వేడేస్ సంతానలేమి సమస్యల తీవ్రత ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రైమరీ, సెకండరీ కాకుండా తరచూ అబార్షన్స్కి గురయ్యి కూడా సంతానలేమికి గురవుతూ ఉంటారు. మరి వీళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి ఎప్పుడు అవసరం, సంతానలేమి సమస్యలకు ఎప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతులు అవసరం, ఆ సమస్యలకు సక్సెస్ అవ్వాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఫెర్టిలిటీ సెంటర్స్ని ఎప్పుడు ఎంచుకోవాల్సి ఉంటుంది, ఈ వివరాలు అందించడానికి హెడ్ ఫెర్టిలిటీ సెంటర్స్ క్లినికల్ డైరెక్టర్స్ అండ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ జాస్మిన్ సాల్కర్ గారు, డాక్టర్ ఇంద్రాణి మొగిలి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి. డాక్టర్ ఇంద్రాణి గారు, అంటే ఐవీఎఫ్కి రిపీటెడ్ అబార్షన్స్ ఎప్పుడైనా కారణం కావచ్చు? యూజువల్గా మిస్క్యారేజెస్ అనేది ఇన్ఫర్టిలిటీ అంటే అది ఒక కారణము. రిపీటెడ్ అబార్షన్స్ అంటే యూజువల్గా 2 కన్నా ఎక్కువ అయినప్పుడు రికరెంట్ మిస్క్యారేజెస్ అని అంటాము. సో ఈ మిస్క్యారేజెస్కి కొన్ని కాజెస్ ఉంటాయి. అంటే ఎలా అంటే జన్యుపరమైన కారణాలు మోస్ట్ కామన్ కాజ్ కింద చెప్తాము. అలాగే అది కాకుండా థ్రాంబోఫిలియాస్ అని అంటాం. అంటే అది బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఏమైనా ఎక్కువ ఉన్నప్పుడు, బేబీకి ఆ బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మిస్క్యారేజెస్ కావచ్చు. ఆ తర్వాత ఇమ్యునలాజికల్ కాజెస్ అని కూడా చెప్తాము. సో మోస్ట్ కామన్గా మనకి 60% దాకా ఈ మిస్క్యారేజెస్కి జన్యుపరమైన కారణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ మిస్క్యారేజెస్ అవన్నీ అవాయిడ్ చేయడానికి కొన్ని మనకి పద్ధతులు, అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా చేసుకునే కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా ఇవన్నీ కూడా మనం తగ్గించవచ్చు. ముఖ్యంగా అందులో ఏంటంటే పీజీటీఏ అని అంటాం, అంటే ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అనమాట. అందులో ఏంటంటే మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ అదన్నీ చేసి వాళ్ళకి వచ్చిన ఎంబ్రియోస్ ఏదైతే ఉంటాయో ఆ ఎంబ్రియోస్ని వాళ్ళ గర్భసంచి లోపల పెట్టకముందే ఆ ఎంబ్రియోలో ఏమైనా జన్యుపరమైన కారణాలు ఉన్నాయా లేదా చెక్ చేయడం, దాన్ని ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ ఫర్ ఎన్యూప్లాయిడీ అని అంటాం. సో ఈ ఎన్యూప్లాయిడీ రిస్క్ అనేది ఆడవాళ్ళల్లో ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే యూజువల్గా 35 years క్రాస్ అయినప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని ఏంటంటే ఒక 2 to 6% ఆఫ్ ద కపుల్స్లో ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళల్లో కూడా జన్యుపరమైన కారణాలు ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ క్రోమోజోమల్ అనాలిసిస్ చెక్ చేసి మెయిన్గా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమే మళ్ళీ ఎంబ్రియోలో రాకుండా కూడా మనం టెస్టింగ్ చేసుకోవచ్చు. దాన్ని ఏంటంటే ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ ఫర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, అంటే క్రోమోజోమ్లో ఉన్న స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కానీ లేదా సింగిల్ జీన్ డిఫెక్ట్స్ అని కూడా అంటాం. అంటే ఒక్కొక్క పర్టికులర్ జీన్లో ప్రాబ్లమ్స్, అంటే హీమోఫీలియాస్ అని కానీ, సికిల్ సెల్ ఎనీమియా అని కానీ, లేదా థాలసీమియా కానీ, లేదా మస్కులర్ డిస్ట్రోఫీస్ అని కానీ ఉంటాయి. కొంతమందికి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో హిస్టరీ ఉంటుంది, ఎవరికైనా ఫ్యామిలీలో ఇట్లా మస్కులర్ డిస్ట్రోఫీస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా అలాంటివన్నీ కూడా మనం ఈ స్క్రీనింగ్ ద్వారా కనుక్కొని వాళ్ళకి నార్మల్గా ఉన్న ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ రిస్క్ లేదా మిస్క్యారేజెస్ అవ్వడం అనేది మనము అవాయిడ్ చేయొచ్చు. అలాగనే ఈ మధ్య కాలంలో బికాజ్ ఇంక్రీజ్ మెటర్నల్ ఏజ్, అంటే మదర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ ఎగ్ క్వాలిటీ తగ్గడము, అలాగే ఈ ఎంబ్రియోలో అబ్నార్మాలిటీస్ రావడం అనేది చూస్తాం. అవన్నీ కూడా ఈ స్క్రీనింగ్ ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఓకే డాక్టర్ జాస్మిన్ గారు, అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ ఎలా ఉంటుంది అంటారు? రిపీటెడ్గా ఐవీఎఫ్ అవసరమైనప్పుడు ఏం చేస్తుంటారు? అవును అండి, అది ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు మైండ్లో మెయిన్ అదే ఉంటుంది, సక్సెస్ ఎంత అని, ఇంకా సక్సెస్ కావాలి అని. సో ఐవీఎఫ్ సక్సెస్ ఒకటి అయితే విత్ నాట్ నంబర్ ఆఫ్ సైకిల్స్, ఐవీఎఫ్ సక్సెస్ అయితే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్తో ఉంటుంది. సో విత్ 1 attempt ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద సక్సెస్ రేట్ ఆఫ్ ఐవీఎఫ్ అరౌండ్ 50 to 55% వరకు ఉంటుంది. కానీ ఐవీఎఫ్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అంటే అది మగవాళ్ళకి చూసుకుంటే స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఆడవాళ్ళకి చూసుకుంటే ఎగ్ క్వాలిటీ, గర్భసంచి లైనింగ్, ఇంకా అది ఏజ్, ముఖ్యంగా ఏజ్ 35 years కింద ఉన్నప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ విత్ 1 attempt ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అరౌండ్ 50 to 55% వరకు ఉంటుంది. కానీ ఒకవేళ అది 1 attempt ఫెయిల్ అయింది, చాలామంది నిరాశ పడతారు, మళ్ళీ అయితే సెకండ్ అటెంప్ట్ తీసుకోరు. కానీ వన్ అడ్వైజ్ అంటే ఒకవేళ ఫెయిల్ అయితే డోంట్ లూజ్ హోప్స్. ద క్యూములేటివ్ సక్సెస్ రేట్ విత్ ఐవీఎఫ్ అంటే బై ద 3rd attempt ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అరౌండ్ 90 to 95% విల్ అచీవ్ ప్రెగ్నెన్సీ. అంటే వన్ ఆఫ్టర్ అనదర్ మీరు కరెక్షన్ ట్రై చేయాలి. అది ఒకవేళ ఫెయిల్ అయింది అంటే ఆ పేషెంట్ వాళ్ళు డాక్టర్తో డిస్కస్ చేయొచ్చు, అది ప్రాబ్లం ఎక్కడే, ఫస్ట్ ఎలా అయింది,
ప్రాబ్లమ్స్ ఎక్కడే ఉండొచ్చు, గర్భసంచి లైనింగ్ నెక్స్ట్ చెక్ చేయొచ్చు. అంటే ఒక హిస్టోస్కోపీ అని చిన్న ప్రొసీజర్ ఉంటుంది. సో ఒకవేళ గర్భసంచి లైనింగ్ కూడా హిస్టోస్కోపీ ప్రాసెస్ ద్వారా లోపల ఏమైనా పాలిప్స్ ఉందా, అతుకులు ఉన్నాయి, అది చెక్ చేయొచ్చు. రెండోది ఏంటంటే ఒక్కొక్కసారి ఎంబ్రియోస్ వీక్ ఉన్నప్పుడు క్వాలిటీ, అంటే ఎంబ్రియో క్వాలిటీ మంచి ఉంటుంది కానీ జెనెటిక్ మేకప్ ఆఫ్ ద ఎంబ్రియో ఒకవేళ యాన్యూప్లాయిడీస్ ఎక్కువ ఉంటే, అంటే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, క్రోమోజోమల్ అది ప్యాటర్న్ నార్మల్ లేకపోతే కూడా రిపీటెడ్గా ఫెయిల్ అవ్వచ్చు. సో మనమైతే ప్రీ జెనెటిక్, డాక్టర్ ఇంద్రాని ఆల్రెడీ చెప్పారు మనకి. సో అది ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా కూడా నార్మల్ ఎంబ్రియో సెలెక్ట్ చేసి మనమైతే ట్రాన్స్ఫర్ చేస్తే అది సక్సెస్ రేట్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి అయితే అది కొంతమంది పేషెంట్స్లో అది ఎంబ్రియోస్ గర్భసంచి లోపల పెడతాము, అప్పుడు ఇంప్లాంటేషన్ విండో ఉంటుంది. అంటే ఏ టైం ఆ ఎంబ్రియోస్ గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ చేయాలి దానికి ఒక పీరియడ్ ఉంటుంది. సో ఆ ఇంప్లాంటేషన్ విండో అరౌండ్ 10 to 15% మందికి డిస్ప్లేస్డ్ ఉండొచ్చు, తొందరగా ఉండొచ్చు లేదంటే లేట్ ఉండొచ్చు. సో ఆ ఇంప్లాంటేషన్ విండో కూడా చెక్ చేయాలి అని ఒక ఎరా బయాప్సీ అని టెస్ట్ ఉంటుంది, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే. సో ఎలా అంటే కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో పేషెంట్స్ క్యాన్ అచీవ్ గుడ్ సక్సెస్ రేట్. డాక్టర్ ఇంద్రాణి గారు, నవడేస్ మనం ఎప్పుడు సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణం లేట్ ఏజ్, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అని డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము. అయితే నవడేస్ అది చాలా కామన్ అయిపోయింది. మరి వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అని ఒక ఆప్షన్ అని వింటాము, అదంటే ఏంటి, అసలు ఏం చేస్తుంటారు, ఎవరికి అవసరం? ఇది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా వరకు ఆడవాళ్ళు వాళ్ళు మ్యారేజే లేట్గా చేసుకుంటున్నారు, అండ్ దెన్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా లేట్గా జరుగుతుంది. అండ్ దెన్ ఇది కాకుండా కొంతమందికి ఆల్రెడీ ఎండోమెట్రియోసిస్ అని ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, లేదా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, వాళ్ళు ఎస్పెషల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అలాంటివి చేసుకున్నప్పుడు వాళ్ళు వాడే మందుల వల్ల వాళ్ళ ఆ మందుల ప్రభావం అనేది వాళ్ళ ఎగ్ నెంబర్ మీద, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎగ్ మీద చాలా ప్రభావం చూపుతుంది. ఒక్కొక్కసారి ఆ ఎగ్ నెంబర్ తగ్గిపోవడమే కాదు, ఒక్కొక్కసారి ఓవరీ ఫెయిల్యూర్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. అంటే మళ్ళీ బ్యాక్ వాళ్ళకి పీరియడ్స్ అదని రావడం కూడా జరగకపోవచ్చు. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చాలా కష్టం. సో ఇప్పుడు ఏజ్ వల్ల వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసుకునే పద్ధతి అనమాట ఎగ్ ఫ్రీజింగ్ అని అంటాము. దాన్ని క్రయో ప్రిజర్వేషన్ అని అంటాం, ఫర్టిలిటీ క్రయో ప్రిజర్వేషన్. సో ఆ పద్ధతి ద్వారా ఏంటంటే వాళ్ళు కొంచెం యంగ్గా ఉన్నప్పుడే, అంటే మెయిన్గా ఆడవాళ్ళకి 35 years లోపు కనుక వాళ్ళు వాళ్ళ ఎగ్ని, అంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే పద్ధతిలో మనం ఏంటంటే ఇనీషియల్గా వాళ్ళకి ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అదన్నీ చేసి ఆ మందులు అవన్నీ ఇచ్చి ఎగ్ అదన్నీ పెరిగిన తర్వాత వాళ్ళకి ఎగ్ బయటికి తీసి దాన్ని మనం ప్రిజర్వ్ చేస్తామన్నమాట. సో వాళ్ళు ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు అది యూస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్లో వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ అనేది కూడా వాళ్ళ ఎంగేజ్లో చేసుకోవడం వల్ల, బికాజ్ అప్పుడు క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ బాగుంటుంది, ఎగ్ నెంబర్ ఎక్కువ వస్తుంది, దానివల్ల ఎంబ్రియోస్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి. సో అదొకటి, దట్ ఈస్ కాల్డ్ సోషల్ ఫ్రీజింగ్ అని అంటాం. అండ్ దెన్ క్యాన్సర్ పేషెంట్స్లో మనం చెప్పినట్టు వాళ్ళకి ఆ మందుల ప్రభావం వల్ల ఏదైతే అది ఉంటుందో అది కాకుండా ముందుగానే వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ కానీ, లేదా ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉన్నప్పుడు వాళ్ళు ఎంబ్రియో ఫ్రీజింగ్ కానీ చేసుకుంటే తర్వాత వాళ్ళు అది యూస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రావడంలో ఇబ్బంది అనేది ఉండదు. ఒకసారి ఫ్రీజింగ్కి వెళ్తే ఎంతకాలం పెట్టగలరు ఫ్రీజింగ్? ఫ్రీజింగ్కి 10 years వరకు పెట్టుకోవచ్చు. ఒక కాల్ చేద్దామండి రేణుక గారిది. రేణుక గారు అండి, చెప్పండి మేడం. రేణుక గారు మీ క్వశ్చన్ అడగండి. నాకు 3 years పాప ఉందండి. సో ఇప్పుడు మళ్ళీ మేము ప్లానింగ్ చేస్తున్నాము. ఓకే. సో రావట్లేదండి, అంటే కొద్దిగా నిలవట్లేదు, ఇద్దరు జాబ్ హోల్డర్స్. ఓకే, ఫస్ట్ ఇష్యూ నార్మల్గానే వచ్చింది, సెకండ్ ఇష్యూ మాత్రం మీరు కావాలనుకుంటే కలగట్లేదు అంటున్నారు. కావాలనుకుంటే కలగట్లేదండి. జాస్మిన్ గారు ఏం చెప్తారు? నమస్తే రేణుక గారు, అది మీ ఏజ్ ఎంత ఉంది రేణుక? 35 అండి. 35. అండ్ ఫస్ట్ బేబీ ఎప్పుడు పుట్టింది మీకు? పెళ్ళైన 1 month కి పుట్టింది. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంది అమ్మా? అప్పుడు 31 అలా ఉందండి. ఓకే, 31 అలా ఉంది మేడం. సో మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి ఎప్పుడైనా చూపెట్టారా? ఈ 3 years నుండి ట్రై చేస్తున్నారు అంటే?
ఈ 3 years నుంచి ట్రై చేయట్లేదు, ఒక 6 to 8 months నుంచి ట్రై చేస్తున్నాము. ఓకే. సో బేబీకి 2.5 years వచ్చాక నేను ట్రై చేస్తున్నానండి. ఓకే. సో ఒకవేళ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర మీరు వెళ్ళండి, అది వెళ్ళి మీది అయితే బేసిక్ టెస్ట్ చేస్తారు, అంటే మీ ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, మీ గర్భసంచి ఎలా ఉంది చెక్ చేస్తారు, ఇంకా మీ హస్బెండ్ది కూడా ఒక బేసిక్ సీమెన్ అనాలిసిస్ చేస్తారు. ఇవన్నీ రిపోర్ట్స్ చూసి డాక్టర్ మీకు సలహా ఇస్తారు నెక్స్ట్ ఏం చేయొచ్చు అని. బికాజ్ అది 30 years తర్వాత ఇంకా 35 years తర్వాత చాలా మందికి ఏజ్తో పాటు ఎగ్ నంబర్స్ తగ్గుతూ వస్తాయి. సో ఒకవేళ మీరు ఇది చెక్ చేసుకుంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ దాని ప్రకారం ప్లాన్ చేయొచ్చు. డాక్టర్ జాస్మిన్ గారు, ఒక్కోసారి చాలామంది కపుల్కి ఇది ఒక భయం ఉంటుందండి. ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతులు IVF లాంటి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పర్మ్ యూస్ చేస్తారా, ఏమైనా మిస్ అయ్యే రిస్క్ ఉంటుందా అన్న భయం ఉంటుంది. దీని గురించి ఏమంటారు? అవునండి, అది చాలా మంది IVF ట్రీట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళ మైండ్లో ఇది డౌట్స్ ఉంటాయి, ల్యాబ్లో ఏం నడుస్తుంది అని. ల్యాబ్లో గమిట్ మిక్సింగ్ అవ్వచ్చు, అంటే స్పర్మ్స్ నాదే ఉంటాయి, ఎగ్స్ నాదే ఉంటాయి అని వాళ్ళ మైండ్లో ఉంటుంది. కానీ ఇవన్నీ ఎంత ఈజీగా జరగదు అండి. సో అది ల్యాబ్లో యూజువలీ మాన్యువల్ హ్యూమన్ విట్నెసింగ్తో పాటు మన దగ్గర అడ్వాన్స్డ్ RI విట్నెసింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో RI విట్నెసింగ్లో ఏంటంటే ఎవ్రీ పేషెంట్కి ఒక బార్కోడ్ ఇస్తాము. ఆ బార్కోడ్ అయితే వాళ్ళు ట్యూబ్స్లో వాళ్ళు డిషెస్లో ట్యాగ్ చేస్తారు. ఇంకా దాట్ విల్ మ్యాచ్ విత్ అది ల్యాబ్లో ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మైక్రోస్కోప్, ఇక్సీ మషీన్, దట్ విల్ టేకప్ దట్ బార్కోడ్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ ID కోడ్. సో బై మిస్టేక్ యూజువలీ 99.9% ఎలా అవ్వదు, కానీ 0.1% రిస్క్ ఉంటే కూడా ఒకవేళ మిస్ మ్యాచ్ అయితే ఇట్ విల్ రేజ్ అన్ అలామ్. ఓకే. అండ్ ఇంకా అది ల్యాబ్లో అట్ ఎ టైం ఒక పేషెంటే గమిట్స్ హ్యాండిల్ అవుతాయి. సో ఎలాగే మిక్సింగ్కి ఛాన్సెస్ ఉండదు, కానీ ఏది అయినా మైండ్లో డౌట్స్ ఉంటే పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి అని దిస్ RI విట్నెసింగ్ సిస్టమ్ విల్ హెల్ప్ దెమ్ క్లియర్ దోస్ డౌట్స్. డెఫినెట్గా. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత మేల్ అండ్ ఫీమేల్లో ఎలాంటి అంటే ఫెర్టిలిటీకి సమస్యలకి ఎలాంటి మేజర్ కాజెస్ ఉన్నాయి, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఎలాంటి ఎప్పుడు అవసరం, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్స్ క్లినికల్ డైరెక్టర్స్ అండ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఇంద్రాణి మొగలి, జాస్మిన్ సాల్కర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణాలు, IVF ఎప్పుడు అవసరం, IVF సక్సెస్ అవ్వాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలు తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చేద్దామండి. డాక్టర్ ఇంద్రాణి గారు, హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి, మీకు క్వశ్చన్ అడగండి. IVF ట్రీట్మెంట్ ఆల్రెడీ మేము తీసుకున్నాము, మాకు సక్సెస్ కాలేదు. హలో, చెప్పండి, ఎన్నిసార్లు తీసుకున్నారు? 2 times తీసుకున్నాం మేడం. ఒకసారి ఎక్స్ రాలేదు మేడం కు, తర్వాత మళ్ళీ డోనర్ ద్వారా తీసుకొని మళ్ళీ ఎక్స్ పెట్టినాము. ఓకే. అది సక్సెస్ కాలేదు. తర్వాత మరీ చేసుకుంటా పోతే అట్లా కంటిన్యూ అవుతాయి మేడం. డెఫినెట్లీ మళ్ళీ ట్రై చేసుకోవాలండి, అవుతుంది. బట్ ఏంటంటే ఒకసారి తనకి ఈ యూట్రస్ సైడ్ నుంచి వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలాగే ఈ అడ్వాన్స్ దాంట్లో ఇప్పుడు ఈ రిసెప్టివిటీ అని అనుకున్నాం కదా, అంటే ఎంబ్రియో పెట్టే టైంలో అది ఎంబ్రియో యాక్సెప్టెన్స్ అని అంటాం, అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యారే అని అంటారు. సో అలాంటి టెస్ట్ ఒకసారి చేయించుకుంటే కూడా మనకి ఐడియా వస్తుంది ఏంటి ప్రాబ్లం అనేది. హిస్ట్రోస్కోపీ అనేది గర్భసంచి లోపల అతుక్కునే దానికి ఏమన్నా వేరే కారణాలు ఉన్నాయా అంటే మెయిన్గా అతుకులు అలాంటివి మనకి స్కాన్లో కూడా కనపడవు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా కూడా ఒక్కసారి మనం టెస్ట్ చేస్తామన్నమాట. అండ్ దెన్ ఇప్పుడు మీకు ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 3వ రోజు ఎంబ్రియోస్ పెట్టారా లేదా 5వ రోజు ఎంబ్రియోస్, ఆ క్వాలిటీ అనేది ఇవన్నీ కూడా కొన్ని ఒక్కసారి చూడాలన్నమాట. సో అదన్నీ చూసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. మెన్లో ఇన్ఫెర్టిలిటీ కాజెస్ ఉన్నప్పుడు సిమెన్ అనాలిసిస్ చేస్తారు కదండి, ఇంకేమైనా ఫర్దర్ టెస్టింగ్ ఏమైనా అవసరం ఉంటుంది? బేసిక్గా మనకి మేల్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు సెమెన్ అనాలిసిస్ బేసిక్ టెస్ట్ అండ్ ఇట్స్ సింపుల్ టెస్ట్. మామూలుగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎలాగున్నాయి అనేది చెప్తుంది. అది కాకుండా ఇప్పుడు కొంతమందికి స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అన్నీ బాగానే ఉంటాయి, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది కావచ్చు. అంటే ఇప్పుడు మనం చూసే సెమెన్ అనాలిసిస్లో ఓన్లీ ఆ కౌంట్, మొటిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంత ఉన్నాయో తెలుస్తుంది, కానీ ఆ స్పర్మ్ ఫంక్షనింగ్ లేదా క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ అనేది మనకి తెలియదు.
సో అది టెస్ట్ చేసుకోవడానికి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే ఒక టెస్ట్ ఉంటుంది, దాన్ని డిఎఫ్ఐ టెస్ట్ అని అంటాము. సో ఆ టెస్ట్లో మనకేంటంటే ఈ డిఎఫ్ఐ వాల్యూ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ నార్మల్గా ఫర్టిలైజేషన్లో ప్రాబ్లమ్స్ కానీ, క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల ఎంబ్రియోలో క్వాలిటీ తగ్గి ఉండడం కానీ, దానివల్ల ఎంబ్రియో అనేది అతుక్కోవడానికి లేదంటే ఒక్కొక్కసారి మిస్క్యారేజెస్ కూడా అయ్యేదానికి కారణం కావచ్చు. సో ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి దాని ప్రాబ్లం లేకుండా వాళ్ళకి కొంచెం బెటర్ క్వాలిటీ ఎంబ్రియో లేదా సక్సెస్ రేట్స్ పెంచుకోవడానికి కొన్ని అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు సో మనం ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ సజెస్ట్ చేస్తాం కదా, వాటిల్లో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అని లేదంటే మ్యాక్స్ అనే పద్ధతుల ద్వారా ఇప్పుడు ఏదైతే ఈ స్పర్మ్లో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అంటే అందులో ఉన్న బ్రేకేజెస్ ఎక్కువ తక్కువ అనేది డిఎఫ్ఐ టెస్ట్లో తెలుస్తుంది. సో ఆ డిఎన్ఏ డ్యామేజ్ తక్కువ ఉన్న స్పర్మ్స్ అనేది తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎంబ్రియో క్వాలిటీ ఇంప్రూవ్ కావడం లేదంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువ కావడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ అనేది మామూలుగా ఏంటంటే స్పర్మ్ అనాలిసిస్లో నార్మల్గా ఉన్నా కూడా అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో వాళ్ళకి కానీ లేదా ఐయుఐ సైకిల్స్ ట్రై చేసినప్పుడు 3 చేసిన వాళ్ళకి ఒక్కొక్కసారి ఐయుఐలో సక్సెస్ రేట్ అనేది ఉండదు, అలాంటి వాళ్ళకి, అలాగే ఈవెన్ ఐవీఎఫ్ సైకిల్ ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి, అండ్ దెన్ రికరెంట్గా అబార్షన్స్ అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఈ టెస్ట్ చేయడం వల్ల మనకి ఈ అడ్వాన్స్డ్ మెథడ్స్ ద్వారా వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. డాక్టర్ జాస్మిన్ గారు, అంటే ఇంద్రాణి గారు చెప్తున్నట్టుగా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఇలా రకరకాల ఒక్కోసారి నిల్గా కూడా ఉండడం జరుగుతుంటుంది కదండి, వాళ్ళకేం ఆప్షన్స్ ఉంటాయి? అవును అండి, అది వీర్యం పరీక్ష అప్పుడు అది కణాలు దొరకలే అంటే స్పర్మ్స్ లేదు అంటే ఈ కండిషన్కి ఏజూస్పర్మియా అంటాము. ఏజూస్పర్మియా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అయితే టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ అంటే స్పర్మ్ ఉత్పత్తి అయితే అవుతుంది కానీ స్పర్మ్స్ బయట రాకపోవచ్చు. సెకండ్ టైం అంటే అది అసలు టెస్టిస్ మీద స్పర్మ్ ప్రొడక్షనే అవ్వకపోవచ్చు, లేదంటే ప్రొడక్షన్ అంటే స్పర్మ్ ఉత్పత్తి అయితే కూడా ఇట్ ఈస్ అట్ వెరీ లో లెవెల్స్ అంటే హార్డ్లీ అట్ 1 or 2 places ఎలా ఉన్న అప్పుడు కూడా స్పర్మ్స్ బయట రాకపోవచ్చు. సో ముందు మగవాళ్ళకి బేసిక్ టెస్ట్ చేస్తాము, అది ప్రాబ్లం ఎక్కడే అని చూసుకోవడానికి. సో అది బేసిక్ హార్మోన్ టెస్ట్ చేస్తాము, అది థైరాయిడ్, షుగర్స్, జనరల్ టెస్ట్ చేస్తాము, ప్లస్ అది స్క్రోటల్ స్కాన్ ద్వారా అది టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అది కూడా చెక్ చేస్తాము. ఇంకా అది జెనెటిక్ అంటే క్యారియోటైప్, క్రోమోజోమల్ అనాలిసిస్ కూడా ఒక్కొక్కసారి జెనెటిక్ కాజెస్తో కూడా ఎజోస్పర్మియా ఉండొచ్చు. సో ప్రాబ్లం ఎక్కడే అని టెస్ట్ ద్వారా ముందు చెక్ చేస్తాము. అందులో కొన్ని ప్రాబ్లమ్స్కి మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే 2 months 3 months మెడిసిన్స్ ఇస్తే కొన్ని ప్రాబ్లమ్స్కి స్పర్మ్ కౌంట్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో అది ప్రాబ్లమ్స్తో పాటు ఉంటుంది మెడికల్ ట్రీట్మెంట్ యూస్ఫుల్ ఉందా లేదా అని. కానీ కొన్ని ప్రాబ్లమ్స్కి మెడికల్ ట్రీట్మెంట్ ఉండదు. సో ఎలాంటి సిచ్యువేషన్ అప్పుడు అది టీజా అని ఒక ప్రొసీజర్ అడ్వైస్ చేస్తాము. సో ఆ టీజా అంటే టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. ఇది అయితే చాలా సింపుల్ డే కేర్ ప్రొసీజర్, దీంతో భయపడడానికి అవసరం లేదు. ఇంకా ఈ ప్రొసీజర్తో ఇట్ విల్ నాట్ అఫెక్ట్ ద సెక్షువల్ లైఫ్. సో మెనీ పీపుల్ ఆ మైండ్లో డౌట్ ఉంటుంది కానీ ఎలా ఉండదు. అండ్ ఆ ప్రొసీజర్తో ఏం చేస్తాము అంటే మత్తు ఇచ్చి టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాము. సో ఆ టెస్టిస్ నుండి ఒక నీడల్ పాస్ చేసి అసలు స్పర్మ్స్ ఉందా లేదా చెక్ చేస్తాము. సో ఒకవేళ స్పర్మ్స్ దొరికింది అంటే ఆ స్పర్మ్స్ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి యూజ్ చేయొచ్చు. సో అది స్పర్మ్స్ తీసి అది ఫ్రీజ్ చేస్తాము, తర్వాత అది వైఫ్కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసి ఆ హస్బెండ్ స్పర్మ్స్తోనే ఎంబ్రియోస్ తయారు చేసి మనం అయితే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక ఆప్షన్. కానీ ఒక్కొక్కసారి ఆ స్పర్మ్ ప్రొడక్షన్ చాలా లో ఉన్నప్పుడు అంటే 1 or 2 ప్లేసెస్లోనే ఉన్నప్పుడు దానిలో అడ్వాన్స్డ్ మైక్రోటీజియా అని కూడా ఆప్షన్ ఉంటుంది. సో వెరీ స్మాల్ ప్లేసెస్లో కూడా స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటే మైక్రోటీజియా అడ్వాన్స్ ప్రాసెస్తో మనం స్పర్మ్స్ తీసి వాళ్ళు స్పర్మ్స్తోనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఓకే డాక్టర్ ఇంద్రాణి గారు, ఒక్కోసారి హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ ఇవి ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ ఉన్నప్పుడు సజెస్ట్ చేస్తారు, అవే సందర్భాలు? సో నార్మల్గా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉన్న పేషెంట్స్ అందరికీ మనము ఈ లాప్రోస్కోపీ అదని లేదా హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేయము. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అంటే ఎస్పెషల్గా ఏంటంటే కామన్గా ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ట్యూబ్లో బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ లాప్రోస్కోపీ ద్వారా మైనర్ బ్లాక్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనము మేనేజ్ చేస్తాం, అంటే దాన్ని క్లియర్ చేయొచ్చు. అదే మేజర్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఈవెన్ లాప్రోస్కోపీ ద్వారా కూడా అది బ్లాక్ని తీయలేం.
ఓకే, అలా కాకుండా కొంతమందికి ఈ ట్యూబ్కి సంబంధించి వాపు ఉండొచ్చు, దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అని అంటాము. సో అదేంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా, లేదా ఇండియాలో మనకి కామన్గా ఏంటంటే ట్యూబర్క్లోసిస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు అట్లా ఆ ట్యూబ్కి వాపు రావడం అనేది జరుగుతుంది. సో ఆ వాపు వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ అనేది, ఇప్పుడు ట్యూబ్లోనే కదా మెయిన్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని ఏర్పడాలి, తర్వాత యూట్రస్లోకి వచ్చి ఆ పిండం అనేది కూర్చుంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ ట్యూబ్లో వాపు ఉండడం వల్ల, డిస్టర్బ్ అవడం వల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. సో అట్లాంటప్పుడు కూడా వాళ్ళకి ఆ ట్యూబ్ అనేది డిసీజ్డ్ ట్యూబ్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసేసి తర్వాత వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా చేయడంతో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది నిలబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగనే ఇప్పుడు గర్భసంచి లోపల క్యావిటీ అంటాం, అంటే ఆ లోపల ఉన్న పొర అన్నమాట. మామూలుగా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఎంబ్రియో అనేది స్థిరపడడం ఆ పొర లోపలే జరుగుతుంది. సో ఒక్కొక్కసారి ఆ క్యావిటీ అంతా దాని షేప్ కానీ అదన్నీ డిస్టార్ట్ అయినప్పుడు ఈ ప్రెగ్నెన్సీ ఏర్పడము, లేదంటే ఎంబ్రియో కూర్చోడానికి ఇబ్బంది కావడము, లేదా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ నిలబడినా కూడా మళ్ళీ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఈ క్యావిటీ డిస్టార్షన్ కండిషన్స్లో అవుతుంటుంది. అంటే మెయిన్గా ఫైబ్రాయిడ్స్ అంటాం, కొన్ని రకాల ఫైబ్రాయిడ్, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అని, లేదంటే పాలిప్స్ అని చిన్నవి అలాంటివి ఉన్నప్పుడు, లేదా కొంతమందికి అంటే పుట్టుకతోనే కొంచెం యూట్రస్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, అంటే అడ్డుగోడలాగా ఏమన్నా ఉండడం, అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అవన్నీ తీసేయడం అదని ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా చేస్తాం. అలాగనే కొంతమందికి ఎండోమెట్రియోసిస్లో ఈ అతుకులు అలాంటివన్నీ ఉన్నాయి కూడా మనం ఈ లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ ద్వారా క్లియర్ చేయడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనండి జాస్మిన్ గారు, డాక్టర్ ఇంద్రాణి గారు, సంతానలేమి సమస్యలకు ప్రధానమైన కారణాలు ఏంటి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి, టీసా అంటే ఏంటి, డిఎఫ్ఏ అంటే ఏంటి, ఒకవేళ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఎలాంటివి ఉన్నాయి, ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఐవీఎఫ్తో పాటు ఇంకెలాంటి సజెస్ట్ చేస్తుంటారు, మీరు చేసే రీసెర్చ్ గురించి వివరాలన్నీ అందజేసినందుకు థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.